చెట్ల గురించి, పర్యావరణం గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ పార్టీ వాళ్ళకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరా చెట్ల గురించి మాట్లాడడం, మీరా పర్యావరణం గురించి మాట్లాడడం. ఒక్కసారి కాలాన్ని వెనక్కి తిప్పి చూడండి, ఒక్కసారి మీ మైండ్ రివైడ్ చేసుకోండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ మీటింగ్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా ఫస్ట్ కొట్టేసేది చెట్లు. అది ఎన్ని వందల సంవత్సరాలు చెట్లైనా సరే చెట్లు కొట్టేసి మీరు పరదాలు కట్టుకొని పరదా సీఎంగా పేరు పడ్డదా లేదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అప్పుడు అందరూ కూడా 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం అందరూ కూడా చెట్లను నరికేస్తుంటే చాలా చాలా బాధపడ్డారు. ఎందుకు చెట్లు నరికేయడం అని చెప్పి. మీ పరదా సీఎంని మీరు పెట్టుకొని మా చంద్రబాబు నాయుడు గారు వనం మనం కోసం అని చెప్పి గత 2024 నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు, పచ్చదనం బాగుండాలి, పర్యావరణం బాగుండాలి అని చెప్పి ఎన్నో రకాలుగా మా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తుంటే మీరా మమ్మల్ని విమర్శించేది అని చెప్పి ఎస్వి మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేసుకుంటున్నాను. అసలు ఏ విధంగా మాట్లాడతారయ్యా? మీకు సిగ్గుండాలి. మీకు ఏమీ లేదు, నిజంగా ఏమీ లేదు. అసలు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వక్రీకరించడం, లేదంటే అబద్ధాలు మాట్లాడడం. ఎస్వి మోహన్ రెడ్డి గారు మీరంటే నిజంగా చాలా గౌరవం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మీరు ఆ పార్టీలోకి పోయిన తర్వాత ఆ పార్టీ వాసనలు అన్నీ కూడా మీకు వచ్చేసాయి. ఆ విధంగానే మీరు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. 2 ఎకరాలు అన్నారు, 2 ఎకరాలు కాదు, నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. అది 1.5 ఎకరాన్ని. అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, మేము ఆఫీస్ నిర్మాణం ఇంత చేస్తామంట, మిగతాదంతా షాపింగ్ కాంప్లెక్స్ కడతామంట. అయ్యా, ఆఫీస్ అనేది ఏంటి? ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఒక ఆఫీసు కడితే ఎవరైనా ప్రజలు వచ్చి అక్కడ వాళ్ళ బాధలన్నీ చెప్తారనే ఉద్దేశంతోనే ఆఫీస్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఆఫీసు మా చంద్రబాబు నాయుడు సార్ పేరు మీద ఉంది. ఇప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం మాత్రమే మేము వినియోగిస్తాం. రేపొద్దున మేము ఆఫీసులోకి షిఫ్ట్ అయిన తర్వాత ఇది వేరే రకంగా ప్రజల కోసం మేము యూజ్ చేస్తాం. లేదంటే మా కర్నూలు నియోజకవర్గ ఆఫీస్గా యూజ్ చేసుకుంటాం. అంతే తప్ప మీలాగా మేము చెయ్యము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొకటి మాట్లాడతారు, వాళ్ళ నిర్మాణం వైసీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న